బాపట్ల జిల్లాలో గత విధ్వంస పాలనను ప్రజలు తిరస్కరించి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు బావుడా చైర్మన్ సలకల రాజశేఖర్ బాబు అన్నారు. ఆటో డ్రైవర్ సేవా కార్యక్రమంలో భాగంగా జెండా ఊపి చిలురొడ్డు సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయిన ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ గ్లోరియా, ఆర్టీఏ రంగారావు, టీడీపీ రాష్ట్ర నాయకులు తాతా జయప్రకాష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేశారు. ఒక్క మన బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలోనే 6,000 పైచిలకు ఈ ఎవరైతే ఉన్నారో ఈ ఆటో డ్రైవర్లు కానివ్వండి, క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి, సొంతదారులైనటువంటి వారికి 6,000 పైచిలకు కుటుంబాలకు ఈరోజు సహాయం జరుగుతూ ఉన్నది. అందువల్ల మీరందరూ కూడా ఎవరైతే మనకు సహాయం చేస్తున్నారో, ఎవరైతే మనకు అండగా నిలబడుతున్నారో, ఎవరైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రం యొక్క పరిపాలనను, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతికి పునాదులు వేస్తూ ముందుకు నడుస్తున్నారో ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని బలపరచవలసినటువంటి అవసరం, ఆశీర్వదించవలసినటువంటి అవసరం, ముందుకు నడిపించవలసినటువంటి అవసరం మనందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫున, ఆటో డ్రైవర్ల తరఫున, క్యాబ్ డ్రైవర్ల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్యక్రమానికి జ్యోతి ప్రకాశనం ద్వారా శ్రీకారం చుడుతున్నారు. అలాగే ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు. బాపట్ల జిల్లాలో